అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12, 13, 14 తేదీల్లో వృశ్చిక రాశి వారికి కలిగే జాతక ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. మన అందరి జీవితంలో జ్యోతిష్యం ఒక దారి దీపం లాంటిది. రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నాం అనేది మనకు ముందే తెలిస్తే మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా తెలివిగా ముందుకు సాగవచ్చు. ఈరోజు మనం ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కలిగే జాతక ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది. ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా విశ్లేషిద్దాం కాబట్టి చివరి వరకు వినండి. మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులు మీ మానసిక శక్తి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆగస్టు 12 ఈ రోజు మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాటలకు ఒక బలం వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు గతంలో మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడవచ్చు, కానీ ఈ రోజున మీరు ధైర్యంగా స్పష్టంగా మాట్లాడతారు. మీ సహ ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులు మీ మాటలను వినడానికి ఆసక్తి చూపుతారు. ఇది మీకు ఒక నాయకుడిగా గుర్తింపు తీసుకురావచ్చు. వృశ్చిక రాశి వారు మనస్తత్వం చాలా లోతైన, చాలా ప్రత్యేకమైనది. ఈ రాశి వారు తమలోని భావాలను అంత సులభంగా బయటకు వ్యక్తపరచరు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం వృశ్చిక రాశి వారికి సహజంగానే సాధారణమైన సంకల్పం మరియు తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. వారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకితభావంతో, పట్టుదలతో కృషి చేస్తారు. ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ లోతుగా విశ్లేషిస్తారు. వారు ఇతరులకు చాలా సులభంగా అర్థం చేసుకోగలరు, కానీ వారిని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఒకసారి నమ్మకం కుదిరితే వారు తమ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు అత్యంత విధేయులుగా ఉంటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారిలో ఒక రకమైన రహస్యం స్వభావం ఉంటుంది. ఇతరులకు తమ బలహీనతలను చూపించడానికి వారు ఇష్టపడరు. ఇది వారిని బయటి ప్రపంచానికి కొద్దిగా కఠినంగా లేదా అహంకారంగా కనిపించేలా చేస్తుంది. అయినప్పటికీ వృశ్చిక రాశి వారి మనస్తత్వం చాలా శక్తివంతమైనది. అది వారిని ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. వారిలోని ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల వారి విజయానికి కారణాలు. ఆగస్టు 12వ తారీఖున అంటే మంగళవారం ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాటలకు ఒక బలం వస్తుంది. మీరు గతంలో మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడినప్పటికీ ఈరోజు మీరు ధైర్యంగా స్పష్టంగా మాట్లాడగలరు. మీ సహ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు మీ మాటలను వినడానికి ఆసక్తి చూపుతారు. వృశ్చిక రాశి వారు మీ అంతరాత్మ చెప్పే మాటను నమ్మండి. అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజున ఊహించని విధంగా డబ్బు రావచ్చు. ఎవరో గతంలో తీసుకున్న డబ్బు తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదా మీరు మర్చిపోయిన ఒక పాత పెట్టుబడి నుంచి లాభం రావడం జరుగుతుంది. ఈ చిన్న లాభం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్పై నమ్మకాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఇది మంచి ఆరంభం. అయితే ఉద్యోగం, వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఉద్యోగాలకు ఈరోజు మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ కష్టానికి ఉన్నత అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కస్టమర్లు పెరిగి లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి కొత్త కాంట్రాక్ట్స్ ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీ వ్యాపార విస్తరణకు ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భాగస్వామితో చాలా ఆనందంగా గడుస్తుంది. మీరిద్దరూ కలిసి సాయంత్రం ఒక కాఫీ తాగడానికి వెళ్ళినా లేదా ఒక సినిమా చూసినా మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మనసులో ఉన్న భావాలను పంచుకోవడం వల్ల బంధం మరింత గట్టిపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ఇది మీ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆగస్టు 13 బుధవారం ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు అద్భుతాన్ని ఇస్తాయి. ఇది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పనిని పూర్తి చేయడానికి లేదా మీ కెరీర్ కోసం కొత్తగా ఒక కోర్సు నేర్చుకోవడానికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలవు.
ఉత్సాహం నిండి ఉండటం వల్ల ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయానికి వస్తే ఇది ఆర్థికంగా చాలా బలమైన రోజని చెప్పుకోవచ్చు. కొత్త ఆదాయాలు మార్గాలు తెరుచుకుంటాయి. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నా లేదా ఏదైనా సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్నా ఈరోజు చాలా మంచిది. మీరు కష్టపడితే ధనం వస్తుంది. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు సీనియర్స్ నుంచి ప్రశంసలు అందుతాయి. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక పెద్ద డీల్ కుదిరే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళగలదు. భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ప్రేమ మరియు పెళ్లి జీవితం. ఈరోజు మీ భాగస్వామికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరచండి. అది ప్రేమ లేఖ అయినా సరే మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. పెళ్లి కాని వారికి ఈరోజు కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మీరు ఆలోచించడం మంచిది. ఇక ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. రోజంతా చురుగ్గా ఉండటం వల్ల అలసట రావచ్చు. సరిగ్గా నిద్రపోవడం చాలా అవసరం. తగినంత నిద్ర ఉండేటట్టు చూసుకోండి. శరీరం మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 14 అంటే గురువారం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆవేశం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు ఆగస్టు 14వ తేదీన అంటే గురువారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న విషయంలో మీ సహోద్యోగులతో లేదా కుటుంబ సభ్యులతో మాట పట్టింపు రావచ్చు. ఇలాంటి సమయంలో 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆలోచించండి. ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ రోజున ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం, ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఖర్చు చేయండి. ఎందుకంటే ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగం మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈరోజు కొత్త బాధ్యతలు మీ మీదకు వస్తాయి. వీటిని మీరు విజయవంతంగా నిర్వహించగలిగితే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు కాంట్రాక్ట్లను పూర్తిగా చదివి నిబంధనలను అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చెయ్యండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి సంతకాలు చేయడం మీకు మంచిది. ఇక ప్రేమ పెళ్లి జీవితం గురించి తెలుసుకుందాం. ఈరోజు చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఓపెన్గా మాట్లాడితే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం చాలా అవసరం. ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణక్రియపై శ్రద్ధ వహించండి. తేలికైన ఆహారం తీసుకోండి. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృశ్చిక రాశి వారికి సహజంగానే అసాధారణమైన సంకల్పం మరియు తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. వారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకితభావంతో పట్టుదలతో కృషి చేస్తారు. ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ లోతుగా విశ్లేషిస్తారు. వారు ఇతరులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ వారిని అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఒకసారి నమ్మకం కుదిరితే వారు తమ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు అత్యంత విధేయులుగా ఉంటారు. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారిలో ఒక రకమైన రహస్యం భావం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగండి. మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. గుర్తుంచుకోండి, కష్టం అనేది ఒక పాఠం, విజయం ఒక ఫలితం. ఈ జ్యోతిష్య మార్గదర్శనం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ జీవితం సంతోషంగా విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12, 13 మరియు 14 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.
మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ రోజులు సంతోషంగా విజయవంతంగా ఉండాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.